హాయ్ గైస్, నేను ప్రసాద్. ఈరోజు మీకు హాంకాంగ్ వీసా ప్రాసెస్ గురించి చెప్దామని వీడియో చేస్తున్నాను. హాంకాంగ్ ఇండియన్స్ వెళ్ళగలిగే ఈజీ దేశాల్లో హాంకాంగ్ ఒకటి. వీసా యాక్చువల్గా అవసరం లేదు, వీసా ఫ్రీ. 14 డేస్కి 14 రోజులు వీసా లేకుండా వెళ్ళొచ్చు. కానీ వీసా అంటే ప్రాసెస్ ఏంటంటే ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మనం వస్తున్నామని హాంకాంగ్కి ఇన్ఫామ్ చేయడం అనమాట. చాలా ఈజీ. దీనికి ఫ్లైట్ టికెట్స్ కానీ, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఏమీ కూడా సబ్మిట్ చేయవలసిన లేదు. అర్థమైంది కదా, చాలా ఈజీ. చైనాలో బెస్ట్ పార్ట్ యాక్చువల్గా మొన్నటి వరకు అయితే బ్రిటిష్ రూలింగ్లో ఉండేది. ఈ మధ్యనే చైనీస్ తీసుకున్నట్టున్నారు బ్యాగ్కి. సో బెస్ట్ పార్ట్ హాంకాంగ్ చైనాలో. మీరు ఎలా అప్లై చేయాలో మీకు చాలా ఈజీగా క్లియర్గా చెప్తాను. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ కన్సల్టెన్సీని ఎవరిని అప్రోచ్ అవ్వకుండా మీ అంతా మీరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ. మీ ఫోన్లో నుంచి అప్లై చేసుకోవచ్చు. నేను రీసెంట్గా కూడా అప్లై చేసుకున్నాను. 6 months వ్యాలిడిటీ వీసా వస్తుంది మీకు. అర్థమైంది కదా. జస్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఆ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళిపోవడమే. హాంకాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో చూడండి, హాంకాంగ్ వీడియోస్ రన్ అవుతున్నాయి. హాంకాంగ్ చాలా అంటే స్కై లైన్స్ కానీ చూడండి, స్కై లైన్ ఉంది నా బ్యాక్గ్రౌండ్లో. చాలా టాల్ బిల్డింగ్స్ అవన్నీ చాలా బాగుంటుంది హాంకాంగ్. మీరు మంచి కంట్రీ వెళ్ళాలనుకుంటే హాంకాంగ్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇండియన్స్ ఈజీగా వెళ్ళగలిగే మంచి దేశాలు అయితే హాంకాంగ్ నెంబర్ 1 అని చెప్పాలి. దుబాయ్ లాగా హాంకాంగ్ నెంబర్ 1 ప్లేస్ అని చెప్పాలి. చాలా మంచి కంట్రీ, మంచి ప్లేస్ అనమాట. చైనాలో బెస్ట్ పార్ట్ యాక్చువల్గా చెప్తాను. చూడండి, డైరెక్ట్గా స్క్రీన్లోకి తీసుకెళ్ళిపోతాను నేను. ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి అందులో హాంకాంగ్ ఆన్ అరైవల్ వీసా ఫర్ ఇండియన్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు IMMD.gov.hk అనే సైట్ వస్తుంది. అదే ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి. అప్లై నౌ క్లిక్ చేసి యాక్చువల్గా అప్లై చేయాలి. కానీ ఫస్ట్ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేద్దాం. చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే ఇండియన్ నేషనల్స్ మస్ట్ అప్లై ఫర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ బిఫోర్ దే కెన్ విజిట్ ఆర్ ట్రాన్సిట్ హాంకాంగ్ వీసా ఫ్రీ ఇఫ్ సీకింగ్ టు ఎంటర్ హాంకాంగ్ డ్యూరింగ్ ట్రాన్సిట్. అంటే అదే ఇండియన్ నేషనల్స్ ఆన్లైన్లో ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీసా ఫ్రీ యాక్చువల్గా హాంకాంగ్, కానీ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మనం వస్తున్నామని చెప్పడానికి వాళ్ళకి. అది మళ్ళీ అంటే ట్రాన్సిట్లో కూడా చేసుకోవాలి. అంటే మీరు హాంకాంగ్ మీదుగా వేరే కంట్రీకి వెళ్తున్నారనుకోండి, హాంకాంగ్లో ఫ్లైట్ మారి వేరే కంట్రీకి వెళ్తున్నారనుకోండి, లే ఓవర్ ఉంటుంది కదా, అప్పుడు కూడా అంటే హాంకాంగ్లో మీరు హాంకాంగ్ లోపలికి వెళ్దాం, హాంకాంగ్ చూద్దాము అనుకుంటే మీరు ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే ఎయిర్పోర్ట్ చూడండి, ఇంకోటి కూడా ఉంది, ఎయిర్పోర్ట్ ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ నాట్ రిక్వైర్డ్ ఇఫ్ నాట్ లీవింగ్ ఎయిర్పోర్ట్ అని ఉంది. అంటే మీరు ఎయిర్పోర్ట్ లీవ్ అవ్వకపోతే నుంచి ఎయిర్పోర్ట్లోనే ఉంటే మీకు ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది ఫ్రీ ఆఫ్ ఛార్జ్, యూజ్ చేసుకోమని చెప్తున్నారు. మీరు 14 days విజిట్కి ఇది యూజ్ చేసుకోండి. ఇది అప్లై చేయడానికి ఏంటంటే జస్ట్ మీకు 6 months పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి, వ్యాలిడిటీ పాస్పోర్ట్. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు అప్లై నౌ మీద క్లిక్ చేయండి. మీరు అప్లై చేయడానికి ఇక్కడ కాపీరైట్ డిక్లరేషన్ ఉంటుంది. డిక్లరేషన్ దగ్గర టిక్ చేసి స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఫర్దర్గా అప్లికేషన్లోకి వెళ్ళడానికి, అప్లికేషన్ స్క్రీన్లోకి వెళ్ళడానికి కంప్యూటర్లో PDF రీడర్ మెయిన్గా ఉండాలి, ప్రింటర్ కూడా ఉంటే మంచిది. ఉన్నాయని చెప్పి కంటిన్యూ క్లిక్ చేయండి. హ్యావ్ రెడ్ అంటే నేను చదివాను ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి బాక్స్ టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఎలిజిబిలిటీ ఇందాక చూసాం కదా, అవే వస్తాయి. మళ్ళీ ఇందాక మీకు చెప్పాను కదా క్లియర్గా డీటెయిల్గా అవే వస్తాయి. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివిన తర్వాత మీరు కిందన ఐ హ్యావ్ రెడ్ అని చదివాను అనేసి చెక్ బాక్స్ ఉంది డిక్లరేషన్, అది టిక్ చేసి కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మెయిన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, మీ అడ్రస్ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. సో మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ దగ్గర ఉంచుకోండి కరెక్ట్గా ఎంటర్ చేయడానికి.
ఫస్ట్ ఫీల్డ్ సర్నేమ్ ఇన్ ఇంగ్లీష్ అండి, అంటే ఇంటి పేరు ఇంగ్లీష్లో ఎంటర్ చేయాలి. తర్వాత మీ గివెన్ నేమ్ అంటే మీ పూర్తి పేరు ఇంగ్లీష్లో ఎంటర్ చేయాలి. రెండు పాస్పోర్ట్లో ఎలా ఉంటే అలాగ ఎంటర్ చేయండి. నా హాంకాంగ్ వీసాకి ఆల్రెడీ అప్లై చేసుకున్నానండి, నాకు ఆల్రెడీ వచ్చింది. ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్కి మళ్ళీ అప్లై చేయలేం కదా, అందుకని చెప్పి నేను డమ్మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు మీకు చూపించడానికి. ఎవరికి సంబంధం లేని డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్ ఇస్ దేర్ ఎనీ ఎలియాస్ ఇన్ యువర్ పాస్పోర్ట్ అంటే మీకు వేరే పేరు ఏమైనా ఉందని అడుగుతున్నారు. వేరే పేరు ఏమైనా ఉంటే ఎస్ పెడతారు, కింద డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. అంటే మీ ఇంటి పేరు మీకు వేరే పేరు ఏంటి, మీ పూర్తి పేరు వేరే పేరు ఏంటి ఎంటర్ చేస్తారు. నో పెట్టారనుకునే రెండు హైడ్ అయిపోతాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా వేరే పేర్లు ఏమైనా ఉన్నాయేమని అడుగుతున్నారు, అవేం లేవు కదా, నో పెట్టియండి. ఇప్పుడు జెండర్ ఎంటర్ చేయండి, మేలా ఫీమేల్. ఆ తర్వాత మీకు మ్యారిటల్ స్టేటస్, మ్యారేజ్ అయిందా లేదా ఎంటర్ చేయండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టారో సిటీ నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఈజ్ యువర్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇన్ ఇండియా అంటే మీరు ఉంటున్న అడ్రస్ ఇండియాలో అని అడుగుతున్నారు. ఇండియాలో ఉంటుంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మీరు ఇండియాలో లేకపోతే. ఇండియాలో ఉంటున్నాను అని ఎస్ అని క్లిక్ చేయగానే అడ్రస్ ఫుల్ అడ్రస్ ఎంటర్ చేయడానికి మీకు ఫీల్డ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. రెసిడెన్షియల్ అడ్రస్ ఫీల్డ్స్ అన్నీ కూడా మీ అడ్రస్ చాలా క్లియర్గా ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ చాలా కరెక్ట్గా ఎంటర్ చేయాలి, ఎందుకంటే మన అదృష్టం బాగాలేక అది యాక్సిడెంట్ ఏమైనా అయిందనుకోండి, లేకపోతే మనం సిక్ అయ్యామనుకోండి హాంకాంగ్ వెళ్ళిన తర్వాత, హాంకాంగ్ గవర్నమెంట్ ఈ అడ్రస్ డీటెయిల్స్తో మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ చేస్తారు, మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారనమాట. మీరు రాంగ్ ఎంటర్ చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కాంటాక్ట్ చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి, అడ్రస్ మరి చాలా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇప్పుడు రెసిడెన్షియల్ అడ్రస్ అదర్ దాన్ ఇండియా హైడే ఉంది. మీరు ఇందాక నో పెడితే రెసిడెన్షియల్ అడ్రస్ ఇండియాలో ఉండట్లేదని ఇది ఓపెన్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు కంట్రీ కోడ్ అది ఎంటర్ చేయండి, 291లో ఎంటర్ చేయండి. టెలిఫోన్ నెంబర్లో మీ సెల్ నెంబర్ ఎంటర్ చేయండి. రెసిడెన్షియల్ అడ్రస్, మొబైల్ నెంబరు చాలా కరెక్ట్గా ఎంటర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అవి రెండు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి. నెక్స్ట్ మీ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత రీఇన్పుట్ పాస్పోర్ట్ నెంబర్ అంటే మళ్ళీ రెండోసారి మీ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ ఇష్యూ, మీ పాస్పోర్ట్ ఎక్కడ అప్లై చేశారో అది ఎంటర్ చేయండి. తర్వాత పాస్పోర్ట్ ఇష్యూ డేట్, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి, హ్యావ్ యూ ప్రీవియస్లీ ట్రావెల్ టు హాంకాంగ్ ఇన్ లాస్ట్ 3 years అని ఉంది. అంటే మీరు గడిచిన 3 సంవత్సరాల్లో హాంకాంగ్ వెళ్ళారని అడుగుతుంది. మీరు వెళ్తే ఎస్ అని పెడతారు, లేకపోతే నో పెడతారు. ఎస్ అని పెడితే మీరు కింద డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఎప్పుడు వెళ్ళారు. నేను ఇంతకుముందు హాంకాంగ్ వెళ్ళలేదు కాబట్టి నో క్లిక్ చేశాను, అందుకే ఫీల్డ్స్ అన్ని హైడ్ అయిపోయి ఉన్నాయి. అదే మీరు వెళ్ళారనుకోండి, ఎస్ క్లిక్ చేస్తే ఫీల్డ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఎంటర్ చేయాలి, మీరు ఏ మంత్లో వెళ్ళారు, ఏ ఇయర్లో వెళ్ళారు అన్నీ ఎంటర్ చేయాలి. ఓకేనా. బ్లాక్ ఏంటంటే మీరు హాంకాంగ్ కాకుండా వేరే ఇతర దేశాలకు వెళ్ళారని అడుగుతున్నారు. మీరు వెళ్తే ఎస్ పెడతారు, లేదా నో పెడతారు. నేను లాస్ట్ ఇయర్ బహ్రెయిన్ వెళ్ళాను, సో నేను ఎస్ పెడుతున్నాను. ఎస్ క్లిక్ చేసి నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను ఇక్కడ ఎప్పుడు వెళ్ళాను. మీరు కూడా వెళ్తే ఎస్ క్లిక్ చేసి ఎంటర్ చేయాలన్నమాట. ఏ కంట్రీకి వెళ్ళారు, ఏ మంత్లో వెళ్ళారు, ఏ ఇయర్లో వెళ్ళారు అవన్నీ కూడా ఎంటర్ చేయాలి. మీరు ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్తే ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎంటర్ చేయండి. మీరు ఆల్రెడీ వెళ్తే ఫారిన్ కంట్రీస్కి మీకు ఏంటంటే వీసా రావడం ఈజీ అవుతుంది, నెక్స్ట్ వీసా. ఎందుకంటే మిమ్మల్ని రెగ్యులర్ ట్రావెలర్ కింద చూస్తారు. ఫ్రీక్వెంట్ ట్రావెలర్, రెగ్యులర్ ట్రావెలర్, వరల్డ్ ట్రావెలర్ అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారని చెప్పేసి మీకు కన్సిడర్ చేసి మీకు ఫాస్ట్గా ఇస్తారు. అదే ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి, ఇంతమంది ట్రావెల్ హిస్టరీ లేని వాళ్ళకి ఏంటంటే అంత బేగా ఇవ్వరనమాట వీసాస్ అవన్నీ. సో మీరు ఎక్కడ ఫారిన్ కంట్రీస్ వెళ్తే డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయండి, అవి మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. నేను క్రిందటి సంవత్సరం లాస్ట్ ఇయర్ బహ్రెయిన్ వెళ్ళాను. 2 months 2 నెలలు షార్ట్ టైం ప్రాజెక్ట్ మీద వెళ్ళాను అనమాట. అయితే నాకు కంపెనీ వాళ్ళు లో కాస్ట్లో తీసుకెళ్ళడానికి, తక్కువ ఖర్చులో తీసుకెళ్ళడానికి 2 weeks 2 వారాలు విజిట్ వీసా ఇచ్చారు. కానీ ఫ్లైట్ టికెట్ ఎప్పుడు వర్క్ అవుతుందో 2 months తర్వాత వర్క్ అయిపోతుందని ఎస్టిమేట్ చేసి 2 months తర్వాత ఇచ్చారనమాట. సో ఢిల్లీ ఇమిగ్రేషన్ లేట్ అయింది. అడిగారు, ఏంటి నీ వీసా 2 వారాలే ఉంది, 2 weeks ఉంది, కానీ నీ ఫ్లైట్ టికెట్ ఆఫ్టర్ 2 months ఉంది, 2 నెలల తర్వాత ఎలాగో తిరిగి ఎలాగో వస్తావు 2 weeksలో వీసా అయిపో లోపల నువ్వు అని అడిగారు నన్ను. అది అడిగితే నాకు ఆన్సర్ లేదు. కంపెనీ వాళ్ళు అలా ఎలా ఇచ్చారు నేను అబ్జర్వ్ చేయలేదు అది. అప్పుడు ఆ తర్వాత నా ట్రావెల్ హిస్టరీ చూశారు, పాస్పోర్ట్ మీద యూరోప్ స్టాంప్సే ఉన్నాయి, పోలాండ్ అది వెళ్ళాను కదా, అది చూసి అప్పుడు వదిలేశారు నన్ను. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు బహ్రెయిన్ వెళ్ళిన తర్వాత కంపెనీ వాళ్ళు లీగల్గా మార్చారు అది. నా రెసిడెన్సీ పర్మిట్ అది అప్లై చేసి నేను లీగల్గా వర్క్ చేశాను. కానీ చెప్తున్నాను మీకు, ట్రావెల్ హిస్టరీ ఉంటే ఇలాగ హెల్ప్ అవుతుంది అనమాట. వాళ్ళు నా ట్రావెల్ హిస్టరీ చూసి వదిలేశారు. అదే ట్రావెల్ హిస్టరీ లేదనుకోండి ఆపుతారు, అది వెళ్ళనివ్వరు. ఇది చూడండి ఆక్యుపేషన్ బ్లాక్. ఇక్కడ మీరు వర్క్ చేస్తున్న ఫీల్డ్ అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారా, లేకపోతే అకౌంట్స్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారా,
అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత కంపెనీ నేమ్ ఎంటర్ చేసి కంపెనీ అడ్రస్ అది ఎంటర్ చేయాలి. కింద టెలిఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట విత్ కోడ్ నెంబర్స్. కంట్రీ కోడ్, ఏరియా కోడ్ సేమ్ 9191 ఇందాక చెప్పాను కదా, అలాగే ఎంటర్ చేసి టెలిఫోన్ నెంబర్లో కంపెనీ నెంబర్ ఎంటర్ చేస్తారు అంతే. ఈ స్టూడెంట్ అయితే మీ కాలేజ్ డీటెయిల్స్, యూనివర్సిటీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయొచ్చు అనుకుంటాను, ఎందుకంటే స్కూల్ అని కూడా ఉంది అక్కడ. సార్ విజిట్ మీరు జస్ట్ చూడడానికి వెళ్తే లీజర్ విజిట్ సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు నెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయండి. ప్రపోజ్డ్ డ్యూరేషన్ ఆఫ్ స్టే మినిమం 5 days ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ వీసా అప్లై చేసినప్పుడు ఇది ట్రావెల్ హిస్టరీ కింద కన్సిడర్ అవ్వాలంటే మినిమం 5 days అబౌవ్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? 5 రోజుల కన్నా తక్కువ, 5 days కంటే బిలో ఉన్న ట్రిప్స్ ఏంటి కూడా అంటే మీకు ట్రావెల్ హిస్టరీ కింద కన్సిడర్ అవ్వు. మీకు నెక్స్ట్ వీసా అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే తీసుకోరనమాట. 5 రోజుల కంటే తక్కువ ఉన్న ట్రిప్స్ని వాళ్ళు ట్రావెల్ హిస్టరీ కింద తీసుకోరు. సో మీకు అది హెల్ప్ అవ్వదు, ఎందుకంటే ఏ కంట్రీ కన్నా 5 days 5 రోజుల కంటే ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు హెల్ప్ అవుతుంది అది నెక్స్ట్ వీసా రావడానికి ఈజీగా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, హోటల్ ఆఫ్ అకామిడేషన్ అన్నారు. మీకు ఆల్రెడీ హోటల్ బుకింగ్ ఏమైనా బుక్ చేసుకుంటే మీరు మెన్షన్ చేస్తారు, లేకపోతే లేదు. హోటల్ బుకింగ్ కానీ ఫ్లైట్ డీటెయిల్స్ కానీ ఏమీ, రిటర్న్ ఫ్లైట్ డీటెయిల్స్ కానీ ఏమి ఇక్కడ మీరు చూపించవసరం లేదు. ఇప్పుడే అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో అడుగుతారు, అప్పుడు మీరు తీసుకెళ్తే మంచిది, కానీ ఇప్పుడైతే అవసరం లేదు ఏమీ. హోటల్ రిజర్వేషన్ ఇఫ్ ఎనీ అంటున్నారు. మీకు ఏమైనా ఆల్రెడీ హోటల్ బుకింగ్ ఉంటే ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. వదిలి అండి బ్లాంక్. నెక్స్ట్ ఫండ్స్ అవైలబుల్ అంటున్నారు, అంటే మీరు ఎంత ఫండ్స్ తీసుకెళ్తున్నారని. అంటే 5,000 to 10,000 అంటే 50,000 to 1 lakh తీసుకెళ్తున్నట్టు చూపించండి మినిమం. అది బెస్ట్. సెకండ్ది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవద్దు, అది మరీ లోగా ఉంటుంది. ఇది నెక్స్ట్ లోకల్ కనెక్షన్స్ ఇన్ హాంకాంగ్ అంటున్నారు. అంటే మీరు హాంకాంగ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎస్ పెడతారు, లేకపోతే నో. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్రస్ ఎంటర్ చేయాలి ఎస్ పెడితే. ఓకేనా? అదర్స్లో చూడండి, విల్ ఎక్స్పీరియన్స్ ఎనీ హార్డ్షిప్ ఇన్ ఆర్ ఆఫ్టర్ అంటున్నారు. అది అంటే మీరు ఇండియాకి వెళ్ళడానికి ఏమైనా హాంకాంగ్ వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారా అని అడుగుతున్నారు. నో పెట్టి ఇవన్నీ నో వస్తాయి. నెక్స్ట్ మీకు ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉందా అని అన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ నో వస్తాయి అన్నిట్లు కూడా. హాంకాంగ్ వీసా ఇంతకుముందే మీరు అప్లై చేస్తే రిజెక్ట్ అయిందని అడుగుతున్నారు, నోయే వస్తుంది. అన్నిటికీ నోయే వస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు కూడా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ క్వశ్చన్ ఇవ్వాలండి. ఐడెంటిఫికేషన్ క్వశ్చన్ అంటే నెక్స్ట్ మీ వీసా ప్రింట్ తీసుకునేటప్పుడు మీరే తీసుకుంటున్నారా, లేకపోతే మీ వీసా ఇంకెవరైనా ప్రింట్ తీసేస్తున్నారా అని చెప్పి చెక్ చేస్తుంది అనమాట. అందుకే మీరు ఇక్కడ ఐడెంటిఫికేషన్ క్వశ్చన్ ఇవ్వాలి, మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేసి. సో మీరు ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫై క్వశ్చన్ ఇవ్వండి. అంటే మీ ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ హీరో, ఫేవరెట్ టీచర్ అలాంటి ఏదైనా క్వశ్చన్స్ అది సెలెక్ట్ చేసుకొని దాని ఆన్సర్ కరెక్ట్గా ఇస్తే మీకు చెక్ చేస్తుంది అనమాట. సేమ్ ఆన్సర్ అక్కడ ఇవ్వాలి ప్రింట్ తీసుకునేటప్పుడు. సో కరెక్ట్గా ఇవ్వండి, బాగా గుర్తున్నది ఇక్కడ. ఓకేనా? చూపిస్తున్న టెక్స్ట్ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ కాదు ఒకసారి చెక్ చేసుకునే ఛాన్స్ మళ్ళీ మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోండి మీరు కరెక్ట్గా ఎంటర్ చేశారు లేదా, ఏమన్నా రాంగ్ ఉంటే మోడిఫై చేసుకోండి. అన్నీ కరెక్ట్ అయితే కింద కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ చేసేయడమే. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు, సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ స్క్రీన్లో మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు వీసా, మీరు ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ ఫాము అంతే. అదే వీసా, అదే ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ ఫాము, మీరు అది పట్టుకొని హాంకాంగ్ వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ. చూసారా, ఇండియన్స్ ఈజీగా వెళ్ళే దేశాల్లో హాంకాంగ్ ఒకటి. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట, వీసా ఫ్రీ యాక్చువల్గా. కానీ మనం వస్తున్నట్టు ఇన్ఫామ్ చేయాలి. ఇది ఇన్ఫామ్ చేయడమే ఈ ప్రాసెస్ అన్నమాట. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అర్థమైంది కదా? కంటిన్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో ఈ విధమైన చూసారు ఎగ్జాంపుల్ అని ఉంది. ఈ విధమైన వీసా మీకు రెడీగా ఉంటుంది. అదే ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ అక్నాలెడ్జ్మెంట్ రెడీగా ఉంటుంది. మీరు ఇది ప్రింట్ చేసుకొని వెళ్ళిపోవడం, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని. ల్యాండ్ అయిన తర్వాత మటుకు ఎయిర్పోర్ట్లో మీకు వీసా ఫ్రీ యాక్చువల్గా. మీరు ఎయిర్పోర్ట్లో కాకపోతే మీకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడగొచ్చు. మళ్ళీ మీ దగ్గర హాంకాంగ్ విజిట్ చేయడానికి కావాల్సిన డబ్బులు మినిమం 50,000 అయినా ఉన్నాయో లేదా చెక్ చేస్తారు అనమాట. సో మీ బ్యాంక్ స్టేట్మెంట్లో 50,000 మినిమం ఉంచుకొని ఆ స్టేట్మెంట్ బ్యాంక్ స్టాంప్ వేయించి తీసుకెళ్ళండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.